మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో యాసంగి పంటలకు ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా ఇరిగేషన్ అధికారులు సాగునీరు విడుదల చేయడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక గ్రామ శివార్లో ఎస్ఆర్ఎస్పీ కాలువలో విడుదల సాగునీటికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలా సుశీల్ కుమార్ జైన్ సెట్రాం కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాసంగి వరి పంట, మిర్చి పంటకు సాగుకు నీరు తెప్పించిన ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ సునీల్ కుమార్ జైన్ ధన్యవాదాలు తెలిపారు. ఇక రైతుల కష్టాలను చూసి ఫోన్ ద్వారా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి 2 రోజుల వ్యవధిలోనే రైతులకు సాగునీరు అందజేశారని చెప్పారు. రైతులను దృష్టిలో పెట్టుకొని మన ప్రియతమ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు ఈరోజు ఎస్ఆర్ఎస్సి కాలువ ద్వారా మన మండలంలో నీళ్లు వదలడం, అట్టడుగు స్థాయి వరకు నీళ్లు పంపించడము ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రైతులు నీళ్లు లేక తీవ్ర సంక్షోభంలో ఉన్న సమస్యను గమనించిన ఎమ్మెల్యే గారు 2 రోజుల క్రితం ఎస్ఆర్ఎస్సి అధికారులతో మాట్లాడి 2 దినాలలో ఈరోజు డోర్నకల్లో ఎస్ఆర్ఎస్సి కాలువ ద్వారా నీళ్లు వదలడం జరిగినది. దీనివల్ల ఒకవైపు రైతులు మిర్చికి రేట్లు లేక ఇబ్బంది పడుతున్నారు, నీళ్లు లేక రేట్లు లేక ఇబ్బంది పడుతున్నా, కొద్ది గొప్ప ఉన్న మిర్చికి నీళ్లు లేక ఎండుకోపోతున్నది దృష్టిలో పెట్టుకొని ఈరోజు నీళ్లు రావడంతో మిర్చి రైతులు కానివ్వండి, వరి వేసిన రైతులు కానివ్వండి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఎప్పటికీ ఈ విధంగా రైతులను ఆదుకుంటూ ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నారు. ప్రజల రైతులు మాకు ఎస్ఆర్ఎస్సి కాలువల ద్వారా ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి త్వరగతిన మాకు నీళ్లు అందించాలని మొన్న రైతులు కోరడంతో ప్రత్యేక శ్రద్ధ చూపించి మా ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారు కాలువకు నీళ్లు వదిలించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎస్పీ కాలువ ద్వారా నీళ్లు రావడం వల్ల రైతులకు ఎండాకాలం యాసంగి పంటలు గానీ వేరే ఇతర పంటలు ఆవులో గానీ బోర్లో గానీ నీళ్లు అధికంగా వస్తుంది. యాసంగి పంట